హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు రెసిపీ ఏంటంటే పంచదార సున్నుండలు. అవి ఎలా చేయాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు పొట్టు మినపప్పు తీసుకోవాలి. సేమ్ అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మినపప్పు వేయించాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. మినపప్పు వేయించిన తర్వాత షుగర్ అండ్ ఇది వేయించుకున్న మినపప్పు ఉంది కదా, 2 మిక్స్ పట్టాలి. పట్టిన తర్వాత ఇట్లా పౌడర్ లెక్క అవుతుంది మనకి. పౌడర్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని, మనకి గీ అవసరం మొత్తం మన ప్రాసెస్ అంతా మెయిన్ ఐటమ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నెయ్యి అండి. నెయ్యితోనే మనకు పౌడర్ అంతా మిక్స్ అవుతుంది. మళ్ళీ ఆయిల్ యూజ్ చేయకుండా కొంతమంది ఆయిల్ యూజ్ చేస్తారు. ఆయిల్ గీ యూజ్ చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా మన పౌడర్లో కొంచెం ఇట్లా నెయ్యి వేసుకుంటూ మనం ఇట్లా గరిటెతోటి కలపాలి. కొంచెం లైట్గా మనం మధ్యలో ఇలా పోసుకుంటూ కలిపేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. అట్లా హాఫ్ వరకు కొంచెం సగం వరకు కలిసే వరకు ఇట్లా గరిటెతోటి కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇట్లా హాఫ్ వరకు కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఇట్లా హాఫ్ వరకు కలుపుకున్న తర్వాతకి ఆ గరిటెకి ఏమంటే తుడిచేసి ఇప్పుడు మనం చేతితో స్మాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అట్లా గరిటెతో కలిపినప్పుడు కొంచెం ఉండలు వచ్చేసింది కదా, ఆ ఉండలు అనేది ఉండకూడదు. ఆ ఉండలు మొత్తం ఇట్లా మనం చేతితోటి కలుపుకోవాలి. మొత్తం స్మాష్ చేయాలి. అంటే ఉండలు లేకుండా పౌడర్ లెక్క చేసుకోవాలి. అలా చేతితోటి ఇట్లా స్మాష్ చేసుకుంటూ కూడా కొంచెం నెయ్యి వేసుకుంటూ మధ్యలో స్పూన్ తోటి నెయ్యి వేసుకుంటూ మొత్తం పౌడర్ కలిసేలాగా కలుపుకోవాలి. అంటే ఏ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా ఎంతవరకు అంటే ఇప్పుడు మనం సున్నుండలు అంటే ఉండలు చేస్తాం కదా, ఉండలు చేసేంత వరకు అంటే మన చేతికి ఇట్లా వచ్చేంత వరకు నెయ్యి పోసుకుంటూ ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇట్లా ఉండలు లేకుండా ఇట్లా ఏమీ ఇట్లా స్లమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. నీట్గా పౌడర్ లెక్క కలుపుకోవాలి. ఇట్లా మనకి చేతికి ఇలా అంటే ఉండలాగా వచ్చేటట్లు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా ఉండలు వచ్చేసాయి. ఇట్లా నీట్గా రావాలని నీట్గా వచ్చేంత వరకు గీతోటి మనం మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేగా కలుపుకున్నందుకు మనకి ఇలా నీట్గా వస్తుంది. అంటే కదలకుండా నీట్గా సాఫ్ట్గా రావాలి. చూస్తున్నారు కదా, ఇట్లా నీట్గా రావాలి. కొంచెం మన చేతికి అతుక్కుంటుంది అని అనిపిస్తే కొంచెం గీ తీసుకొని మన హ్యాండ్కి అప్లై చేసుకొని ఇట్లా గుండ్రంగా చేసుకోవాలి. నీట్గా వచ్చేటట్లు చూసుకోవాలి. లైట్గా ప్రెస్ చేస్తూ ఇట్లా ఉండలాగా చేసుకోవాలి.
చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. మనం ఎంత నీట్గా ఏ స్లమ్స్ లేకుండా కలుపుకుంటే ఇంత నీట్గా వస్తాయండి. ఇట్లా మన పగిలిపోకుండా నీట్గా సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.